Gentlemen, welcome to Fight Club. So, hi guys, day 23 and ఈరోజు టాపిక్ కూడా ఏం మాట్లాడాలో నాకు తెలుస్తుంది, ఎందుకంటే రోజుకి ఒక టాపిక్ మీద కంప్లీట్గా మాట్లాడుతున్నాను. అది మీకు అర్థమైతే ఓకే. సో ఇది కంప్లీట్ ఒక మేబీ బల్క్ టిప్స్ అయితే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మనం బల్క్ సెక్షన్లో ఉన్నాం కాబట్టి. సో బల్క్ గురించి టిప్స్ అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్క్లో కావాల్సింది కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి చాలా హై ఉండాలి. ఓకే, సో అవి హై ఉన్నప్పుడు మాత్రమే మనం వర్కౌట్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా చేయడానికి ప్లస్ అవుతుంది. పర్ డేకి 6 మీల్స్ అయితే పెట్టుకోండి. 5 మీల్స్, 3 మీల్స్, 5, 6 ఓకే, బట్ 5కి బిలో అయితే మాత్రం తీసుకోకండి. సో ఎందుకంటే కొంతమంది ఏం చెప్తారంటే 3 మీల్సే పెట్టుకోండి, 3 మీల్స్ని కూడా కొంచెం ఎక్స్ట్రీమ్గా తినండి అని చెప్తారు. సో అది అది అందరికి సెట్ అవుతా లేదా నాకు తెలియదు, కానీ కొంతమందికి అయితే సెట్ కాదు. బల్క్లో అది అందరికీ సెట్ కాదు. సో మీరు 6 మీల్స్ పెట్టుకోండి. 6 మీల్స్లో 3 మీల్స్ జంక్ ఫుడ్ ఉంటే 3 మీల్స్ కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ పెట్టుకోండి. సో అట్లయితే మీకు ఎవ్రీ 3 అవర్స్కి 2 అవర్స్కి కొంచెం ఫుడ్ కూడా కొంచెం ప్రాపర్గా తీసుకోవడానికి సెట్ అవుతుంది. లైక్ బల్క్లో పర్ డేకి 3 మీల్స్ తీసుకుంటే మాత్రం సో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించదు. ఓకే, సో 6 మీల్స్ పెట్టుకోండి. సో ఆ మీల్స్ తగ్గట్టు మీరు జంక్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ మాస్ గెయినర్. సో మాస్ గెయినర్ అనేది కంప్లీట్ ఒక 55 బిలో ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అది కూడా మీ బాడీలో 55 అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ కట్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక 55 ఉన్నాను. సో అట్లా అని చెప్పేసి నేను 55 ఉన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ అగైన్ నేను మాస్ గెయినర్ తీసుకుంటే ఫ్యాట్ అనేది ఎక్స్ట్రీమ్గా గెయిన్, లైక్ మీకు ఎట్లా మాట్లాడో అర్థం తెలియదు కానీ, సో మీరు ఒక అంటే లైక్ బాడీలో మజిల్ లేకుండా కంప్లీట్ స్కిన్ని, అంటే నేను 39 ఉండేటప్పుడు ఎట్లా ఉన్నాను, సో అట్లా ఉండేటప్పుడు మీరు మాస్ గెయినర్ యూజ్ చేసినా ఇట్స్ వర్త్. సో అది పర్లేదు, అది అందుకే ఏమి ఎఫెక్ట్ చూపేది. బట్ సమ్ టైమ్స్ బ్లోటింగ్ అండ్ సో రియల్ ఫుడ్ మీరు మాస్ గెయినర్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, సో రియల్ ఫుడ్ తినేటప్పుడు సో డైజెషన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. సో నువ్వు ఏ ఫుడ్ తిన్నా విత్ ఇన్ 1 అవర్లో ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో అది కొంచెం అంటే మీరు కొత్తగా యూజ్ చేస్తే మాత్రం సో ఏదైనా అవుతుందో స్టమక్కి, లైక్ బ్రెయిన్ అనేది కొంచెం ఓవర్గా థింక్ చేస్తుంది. సో స్టమక్ అప్సెట్ అవుతుంది, ప్రోటీన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఏదేదో అనిపిస్తుంది. బట్ సో ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి అంత ఎక్స్ట్రీమ్గా మన రియల్ ఫుడ్లో ఉంటాయి. బట్ ఈ మాస్ గెయినర్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఇస్తుంది. సో దానివల్ల ఈ థింగ్స్ ఏదైనా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఏదైనా సో ఒకళ్ళు మీరు యూజ్ చేస్తే ఇట్లా ఉండేనే యూజ్ చేయండి. బట్ మీరు 55, 50 ఉన్న కంప్లీట్ మీ బాడీలో మజిల్ ఉండేటప్పుడు మీరు మాస్ గెయినర్ తీసుకుంటే వేస్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు వే ప్రోటీన్ తీసుకొని రియల్ ఫుడ్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. సో అది మీకు ప్లస్ అవుతుంది. బట్ నా వరకు వస్తే నేను చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, సో నేను 39 ఉండేటప్పుడు ఫస్ట్ లీన్ బల్క్ చేశాను. లీన్ బల్క్ ఒక 5 to 6 మంత్స్ చేశాను. సో 5 to 6 మంత్స్ చేసేటప్పుడు నాకు అది నచ్చేది కాదు ఫస్ట్ థింగ్. సో ప్రతిదీ ఏదో లైక్ నేను ఫిట్గా ఉండడానికి చేస్తున్నట్టు అనిపించేది. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్గా ఉండడం అనేది ఓకే, బట్ ఫిట్గా ఉండడం కంటే సో బాడీ బిల్డింగ్ అంటే కొంచెం మంచిగా ఇష్టం. సో అది మంచిగా ఇష్టం అంతే, ఇంకా దానికి రీజన్స్ ఇంకేం అడగండి. సో మంచిగా ఇష్టం కాబట్టి సో 5-6 మంత్స్ తర్వాత నాకు అంతగా నచ్చేది కదా లీన్ బల్క్ కూడా. సో తర్వాత 6 మంత్స్ తర్వాత సో నేను 30 బల్క్ అయితే స్టార్ట్ చేశాను. 30 బల్క్ అంటే లైక్ రియల్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినేసామని. సో ప్రతి లైన్ లీన్ బల్క్ కంట్రోల్ చేసుకుని తినేవాడిని. బట్ 30 బల్క్ వస్తే అట్లా కంట్రోల్ ఉండేది కాదు. సో ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నేను ఒక 6 మంత్స్ వరకు నేను మాస్ గెయినర్ కూడా యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను, నన్ను 10 మంది చూస్తున్నారు. నేను చెప్పకూడదని ఏం లేదు, ఎందుకంటే సో చెప్తున్నాను కదా, సో నేను ఏమైతే ఫేస్ చేస్తానో అవే మాట్లాడతానని చెప్పేసి. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తలేదు బ్రో, సో నేను అది బ్రో ఇది బ్రో అని ఇప్పుడు సొల్లు చెప్పాను. సో రియాలిటీగా మాట్లాడతాను కాబట్టి. సో నేను 39 ఉండేటప్పుడు మాస్ గెయినర్ యూజ్ చేశాను. లీన్ బల్క్ ఉండేటప్పుడు ఏంటంటే 39 to 42 వరకు వచ్చాను. సో 6 మంత్స్లో అంతగా గెయిన్ అయ్యేవని కూడా కాదు. సో ఓన్లీ ప్రతిదీ క్యాలిక్యులేట్ అండ్ కంట్రోల్ ఉండేది తినేవాడిని. సో అది నచ్చేది కాదు. 42, 43 ఎక్కడి వరకు వచ్చాను. సో అక్కడ ఇంకా
సినారీ అర్థమైపోయి ఇంకా మాస్ గెయినర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంతోపాటు రియల్ ఫుడ్ కూడా ఎక్స్ట్రీమ్‌గా తినేసేవాడిని. సో, ఇది తీసుకునేవాడిని. దాంతో పాటు ఈ ఫుడ్ కూడా ఎక్స్ట్రీమ్‌గా తినేసేవాడిని. సో, దానివల్ల చెప్తున్నాను కదా! స్టమక్ అయితే మాత్రం కొంచెం అది వాష్‌రూమ్ అయితే లైక్ పర్ డేలో 3 టైమ్స్ వెళ్ళేవాడిని. సో, అట్లా ఉంటది మాస్ గెయినర్ యూజ్ చేస్తే. సో, చెప్తున్నాను మీకు అది అర్థం అవ్వాలి. సో, ఎందుకంటే మాస్ గెయినర్ యూజ్ చేస్తే ఏమైతదని చెప్పేసి. ఓకే. సో, మాస్ గెయినర్ యూజ్ చేస్తే అట్లాంటి థింగ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటది. సో, వాష్‌రూమ్ అయితే పక్కాగా దగ్గరుండాలి మీకు. ఓకే. సో, గెయిన్ అయితారు. గెయిన్ కూడా ఈజీగా అయితారు. ప్లస్ స్టమక్ కూడా కొంచెం బ్లోటింగ్ అయితది. కొంచెం అన్‌హెల్తీ టైప్‌లో ఉంటది. బట్ నా మైండ్‌లో నేను హెల్తీ అనేది లైక్ చెప్తున్నా కదా! లీన్ బల్క్ చేస్తూ నేను హెల్తీగా ఉండొచ్చు. బట్ అది నాకు సెట్ కాదు. బాడీ బిల్డింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫిట్‌నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరని ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. సో, నేను ఈ సైడ్ రావాలి కాబట్టి సో, నేనైతే మాస్ గెయినర్ తీసుకున్నాను. సో, మాస్ గెయినర్ యూజ్ చేశాను. 68 వరకొచ్చాను. 68 తర్వాత మీకు తెలుసు నేను కట్ చేసింది. సో, అప్పటి నుంచే కంటిన్యూయేషన్ అనేది స్టార్ట్ చేశాం. సో, ఆహ్, అప్పుడు కటింగ్ ఫేస్‌లో ఎప్పుడు మాస్ గెయినర్ యూజ్ చేయకండి. సో, కటింగ్ ఫేస్ అనేది వే ప్రోటీన్ తీసుకునేవాడిని. అండ్ నౌ ఇప్పుడు కూడా కంప్లీట్ వే ప్రోటీనే. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! సో, ఫస్ట్ ఎవరైతే అండర్ 55 ఇట్లా ఈ వెయిట్‌లో ఉండేటప్పుడు మీకు అది ప్లస్ అయితది. బట్ ఇప్పుడు కూడా నేను మాస్ గెయినర్ యూజ్ చేస్తే ఏందంటే, మాస్ గెయినర్ యూజ్ చేసి అగైన్ రియల్ ఫుడ్ ఎక్స్ట్రీమ్‌గా తినేస్తే సో, బాడీలో మజిల్ కంటే లైక్ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ అయితే బిల్డ్ అయితది. ఓకే. సో, దానికోసం నేను రియల్ ఫుడ్ ఎక్స్ట్రీమ్‌గా తింటున్నాను కాబట్టి సో, మాస్ గెయినర్ అనేది యూజ్ చేయకుండా వే ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను. ఓకే. సో, ఎప్పుడు సప్లిమెంట్స్ ఫుడ్‌కి ఆల్టర్‌నేట్ కాదు. సో, అవి జస్ట్ సప్లిమెంట్స్ లానే చూడండి. ఓకే. సో, ఫుడ్ అయితే మంచిగా తినడానికి ట్రై చేయండి బల్క్‌లో. సో, బల్కింగ్ టిప్స్ అంటే నేను నా గురించి చెప్పాను. అది మీకు అర్థమైతే ఓకే. లైక్ ఫుడ్ విషయానికొస్తే మాత్రం సో, ఐస్ క్రీమ్స్ అండ్ బర్గర్, పిజ్జా సో, ఇవి కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా తినడానికి ట్రై చేయండి. సో, గెయిన్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అయితాయి. సో, ఇది హెల్తీ అయితే కాదు. సో, మీకు చెప్పాను ఫిట్‌నెస్ వేరు, హెల్తీ వేరని చెప్పేసి. ఇప్పుడు నన్ను చూసి "ఎందుకు బ్రో అట్లా మాట్లాడుతున్నావు? పిజ్జా తినమంటున్నావు, బర్గర్ తినమంటున్నావు, బిర్యానీ తినమంటున్నావు, ఐస్ క్రీమ్ తినమంటున్నావు" అని చెప్తే ఇయన్నీ రియల్ ఫుడ్ బ్రో. రియల్ ఫుడ్ అనేది ఫస్ట్ మీరు తినండి. సో, ఇవి వే ప్రోటీన్ అయినా సెకండరీ. సో, వే ప్రోటీన్ అయినా బిర్యానీతో కంపేర్ చేసుకుంటే నేను బిర్యానీకెళ్తాను తప్ప వే ప్రోటీన్‌కి వెళ్ళను. సో, అది నా మైండ్‌లో నాకు రియల్ ఫుడ్‌కి అయితే అంత ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. సో, రియల్ ఫుడ్‌ని మంచిగా తినండి. సో, ఆ ఫుడ్, ఈ ఫుడ్ అని ఏముండదు. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినేయండి. అది మీకు మంచిగా ప్లస్ అయితది బల్క్ అవ్వనీకి. సో, దాంతో పాటు కొంచెం ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేయండి. ఓకే. సో, టాపిక్ కూడా ఏం లేదు. ఏదేదో మాట్లాడాను గానీ ఓకే. సో, అందుకే అంటున్నా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను కొంచెం మాట్లాడడానికి సెట్ అయితది. డైలీ టాపిక్ ఈజీగా ఉంటది. సో, నేనే ఏదో టాపిక్ తీసుకొని మాట్లాడితే సో, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇంకో దగ్గరికెళ్ళిపోతుంది టాపిక్. సో, ఓకే. స్మిత్ మిషన్ సో, స్క్రాచ్ చేసేటప్పుడు స్మిత్ మిషన్ కన్నా సో, నార్మల్‌గా చేస్తే మంచిగా సెట్ అయితది గానీ బట్ ఇది కొంచెం సపోర్ట్ కావాలనిపిస్తుంది. సో, ఎప్పుడైనా మీరు హెవీ వెయిట్ చేసేటప్పుడు కొంచెం బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్ పైన ఇట్లా పెట్టుకోకండి. సో, స్క్రాచ్ చేసేటప్పుడు మీకు చాలా పెయిన్ వస్తది అండ్ సమ్‌టైమ్స్ మీరేమన్నా రాంగ్ చేస్తే నెక్ ముందుకు బెండ్ అయితది. సో, కంప్లీట్ రేట్ జెల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, వాటిని బ్యాక్‌కి ఫ్లెక్స్ చేసి ఇట్లా పుష్ చేయండి. సింపుల్.
Okay. One more. Okay. Uh, okay. One more. Next, shoulder press. సో మీరు వీక్లో 2 times మజిల్ని టార్గెట్ చేస్తారు కాబట్టి సో సేమ్ ఇయర్స్ ఎప్పుడు పెట్టుకోకండి. సో ఈ వీక్లో సో ఈ డేలో ఈ ఇయర్స్ వచ్చిందంటే అదే వీక్లో సెకండ్ టైం మజిల్ని హిట్ చేసేటప్పుడు ఆ వేరియేషన్ ఉండకూడదు. డిఫరెంట్ వేరియేషన్ ట్రై చేయండి, మీకు మంచిగా సెట్ అవుతుంది. ఓకే, వన్ మోర్.
సో డిఫరెంట్ వేరియేషన్స్ అయితే సో మీకు కూడా వెయిట్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మధ్యలో ఏదైనా వేరియేషన్ చేసినప్పుడు అయితే సో మీరు పర్ఫెక్ట్గా వెయిట్ని బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లాండ్ బెంచ్ ప్రెస్ చేస్తారు అనుకోండి. సో మీరు 25 వేసి ఈజీగా రాడ్తో చేస్తారు. బట్ 30 పట్టుకొని సింగిల్ హ్యాండ్తో చేయాలంటే చేయలేరు. సో లైక్ అందుకే సో ఎప్పుడైనా వెయిట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి. సో అట్లా నువ్వు కంట్రోల్ చేయలేవు. సో అందుకోసం డిఫరెన్స్ వేరే చేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ డే 23. సో 23 డేస్ కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఒక 2 డేస్ అయితే 23 6 డేస్, 6 డేస్ కూడా కాదు. సో 23 అంటే రిమైనింగ్ 4 డేస్ ఉన్నాయి. సో ఈ 4 డేస్తో ఒక మైండ్ సెట్ ఉంటుంది. 4 డేస్ తర్వాత 27 డేస్ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో డే 27లో మాట్లాడతాను. సో ప్రజెంట్ వచ్చేసి సో బల్కింగ్లో టిప్స్ అనేవి సెకండరీ, బట్ రియల్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినడానికైతే ట్రై చేయండి. సో అది మీకు ప్లస్ అవుతుంది. సో సప్లిమెంట్స్ అనేవి ఎప్పుడు సప్లిమెంట్స్లోనే చూడండి. సో రియల్ ఫుడ్ ఈజ్ ద మాస్టర్ పీస్ గెయిన్ అవడానికి. సో రియల్ ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తినండి. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే సో నేను 39 ఉండేటప్పుడు మాస్ గెయినర్ యూజ్ చేశాను. సో మాస్ గెయినర్ అనేది యూజ్ చేశాను. అది కంప్లీట్ ఎక్కువ లైక్ ఒక 6 months 8 months ఇట్లా యూజ్ చేశాను. సో అప్పుడు నాకేంటంటే సో లైక్ స్టమక్ కొంచెం అప్సెట్ అయింది. అండ్ అప్సెట్ అవడం అంటే సో నేను సర్జరీగా చేయించకూడదు, బట్ లైక్ అంటే బ్లోడింగ్ ఇన్ఫెక్షన్ లైక్ ఎవ్రీ 1 డేలో 3 times అట్లా వాష్రూమ్కి వెళ్ళేవాడిని. సో చెప్తున్నాను అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు నేను సో సేమ్ క్యాలరీస్ ఉంటాయి, బట్ రియల్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తింటున్నాను. సో రియల్ ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తినేటప్పుడు నాకేం అనిపిస్తుంది లైక్ నా డైజెషన్ కూడా ప్రాపర్గానే ఉంది, బట్ నాకు మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. అండ్ సో రియల్ ఫుడ్ అనేది నాకు బాగా నచ్చుతుంది. అంటే లైక్ చెప్తున్నాను కదా, సో ప్రీవియస్గా మాస్ గెయినర్ యూజ్ చేశాను. సో అందులో నాకు కొంచెం అంత మంచిగా అనిపించలేదు, బట్ స్టమక్ కూడా కొంచెం లైక్ అదే లైక్ వాష్రూమ్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళామని అది నచ్చేది కాదు. బట్ నా వే ప్రోటీన్ తీసుకున్న ఫుడ్ అయితే రియల్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తింటాను. బిర్యానీ అయినా, పిజ్జా అయినా, బర్గర్ అయినా, లైక్ శాండ్విచ్, లైక్ ఎనీథింగ్. సో ఏది రియల్ ఫుడ్ ఏదైనా సరే చాలా, అది స్వీట్ అయినా, జంక్ ఫుడ్ అయినా, లైక్ ప్రోటీన్ ఫుడ్ అయినా, లైక్ ఏ ఫుడ్ అయినా సరే కంప్లీట్గా తింటాను. సో నేను కూడా తినమనే చెప్తాను రియల్ ఫుడ్ని. సో మీరు ఏం బల్క్ చేస్తారో 30 బల్క్ చేస్తారో అనేది పక్కన పెట్టండి. సో రియల్ ఫుడ్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. ఓకే, సో మీకు మంచిగా సెట్ అవుతుంది. సో ఫ్యూచర్లో మంచిగా బాగుంటుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఎక్కువ మాట్లాడితే మీకు బుర్ర పోదు. సో బాడీ కండిషన్ లైక్ సో మేబీ సో హ్యామ్స్ట్రింగ్స్ అయితే ఈరోజు లేదు, బట్ సో ఓన్లీ స్క్వాట్స్ అండ్ షోల్డర్ చేసాం కాబట్టి. ఓకే, సో ఫైనల్లీ బాగానే కంప్లీట్ చేసాం. బట్ మీరు ఎలిమ్స్ మించి మీరు వేసి పూసేయండి, మంచిగా సెట్ అవుతుంది బల్కి. సో రియల్ ఫుడ్ని ఎక్స్చేంజ్ తినండి. ఓకే, యూస్ కింటే సీ టుమారో.